రోజు 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 వస్తూ హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను అస్సలు ఇష్టం లేకుండానే వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది. అది ఎందుకో కాదు, మన రోజా ఇండియా వెళ్ళిపోతుంది అనమాట, సెండ్ ఆఫ్ పార్టీ. దానికోసమే ఒక చిన్న సెండ్ ఆఫ్ పార్టీ అరేంజ్ చేశాము ఫ్రెండ్స్ అందరం కలిసి. ఈ సెండ్ ఆఫ్ ఇవ్వడం నాకు నచ్చట్లేదు, చాలా క్లోజ్ అనమాట. సరే రండి వీడియో చూద్దాం. అంతా మన ఫ్రెండ్సే, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, ఒమాన్లో వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉన్న వాళ్ళు అనమాట. ఇంకా చూడండి, మన మౌని వీడియో తీయమని చెప్తుంది. తను ఏదో చెప్పాలని ట్రై చేసింది అనమాట రోజాకి. చూడండి, ఎక్కడున్నా పని మాత్రం ఎక్సల్ తగ్గదన్నమాట. పని చేసేవాళ్ళు పని చేస్తున్నారు, రీల్స్ చేసేవాళ్ళు రీల్స్ చేస్తున్నారు. డ్యాన్స్ ప్రాక్టీస్ అనమాట, రీల్స్ కోసం. చూడండి, ఇక్కడ రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతమంది ఫొటోస్ తీస్తున్నారు. ఎవరు ఎలా ఉన్నా కానీ మౌని మాత్రం గోల చేస్తుంది, బాగా మంచిగా నవ్విస్తుంది. ఎన్నిసార్లు వాళ్ళు రీల్ చేస్తున్నా కానీ ఇది వెళ్ళి ఆపేస్తూ ఉందన్నమాట. చూడండి, వేసి సరిపోలేదు, జనాలు ఎక్కువయ్యారు కదా, క్లోజ్ చేసి పెట్టేసామన్నమాట. చూడండి, చిన్నపిల్లలంతా ఒక రూమ్లో. ఓ ఎంత క్యూట్ వచ్చేస్తున్నాడు మంచిగా దగ్గరికి. ఇదిగోండి, లేడీస్ అంతా ఇక్కడ గ్యాదర్ అయిపోయి ఉన్నారు. యాక్చువల్లీ అందరూ ఇండియా వెళ్ళిపోతారనమాట. సో కొంచెం ముందుగానే పార్టీ అరేంజ్ చేశారు, సెండ్ ఆఫ్ పార్టీ అనేది. ఈరోజే ఇండియా బయలుదేరుతుంది. సో ఈరోజే వీడియో చేయాలి అనేసి ఈరోజే పోస్ట్ చేస్తున్నాను అనమాట, మెమరబుల్గా ఉండాలి అన్నట్లు. నీరజ చాలా వీడియోలో చూసే ఉంటారు మీరు. ఈ బాబు మాత్రం చక్కగా వచ్చేస్తున్నాడు. చూడండి, ఫుడ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అందరూ గ్యాదర్ అయ్యారనమాట. ఫుడ్ కూడా బయట నుంచి ఆర్డర్ చేసాము. మన కీర్తి సర్వింగ్ కానీ కుకింగ్ కానీ బాగా చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది. చూడండి, బిర్యానీ దమ్ బిర్యానీ అనమాట, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది, బయట నుంచి వచ్చింది. మొత్తం ఇక కీర్తిని సర్వ్ చేస్తుంది. ఇంత పెద్ద క్వాంటిటీ అయినా సరే ప్రిపేర్ చేయాలన్నా తనే చేస్తుంది, వడ్డించాలన్నా కూడా తనే చేస్తుంది. రైస్ మొత్తం తీసి పక్కన పెట్టేసి తర్వాత పీసెస్ కలుపుతుందనమాట. జయశ్రీ గారు తిని కూడా బాగా వడ్డిస్తారంట. నేనైతే ఫస్ట్ టైమే చూసాను. వెజ్ వాళ్ళని తను తీసుకుంది. కీర్తి చూడండి, ఒకవైపు మంచిగా సపరేట్ చేసేస్తుంది. అందరికీ ఎవరికి తక్కువ అవ్వకూడదు, ఎవరికి ఎక్కువ అవ్వకూడదు అన్నట్లు చూస్తుంది కీర్తి. ముందు పిల్లలకి అందరికీ పెట్టాలి, తర్వాత పెద్దవాళ్ళు తినాలి అన్నట్లు ఉంటుంది అనమాట. మన పిల్లలు చక్కగా తినేస్తూ ఉన్నారు. కొందరే ఉన్నారా? రోజా వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు ఇప్పుడు కనిపించిన కీర్తి సిరి అనమాట. సలాడ్ కిరణ్మయి గారు, తిను కూడా చాలా మంచిగా ఉంటారండి. అందరితో చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. చూడండి, ఇక్కడ అంతా లేడీస్ తింటూ ఉన్నారు. పిల్లలందరూ తినేసిన తర్వాత పిల్లలకి తినిపించే వాళ్ళు తినిపిస్తున్నారు, తినేవాళ్ళు తింటూ ఉన్నారు. అలా సరదాగా మాట్లాడుకుంటూ ముందు లంచ్ చేసేసి తర్వాత మనం ఏదైనా చిన్న గేమ్స్ అవి ఆడుకుందాం అనేసి స్టార్ట్ చేశారు. తిన్నగానే చూడండి, బ్యాచ్ ఫొటోస్, చిట్ చాట్ బ్యాచ్ చిట్ చాట్, రిలాక్సింగ్ బ్యాచ్ రిలాక్సింగ్, ఎవరి మోడ్లో వాళ్ళు ఉన్నారనమాట. ఒక హార్ట్ రాశారనమాట. ఒక హార్ట్ గీసి అందులో ప్రతి ఒక్కరి ఒపీనియన్ అందులో రాయమని చెప్పారు. సో లైక్ ఆన్ రోజా కావచ్చు, నీ ఫీలింగ్ ఆ నిమిషానికి నీకేమనిపిస్తే అది రాయాలి అనేసి రాస్తున్నాను నేనైతే. యాక్చువల్లీ ఏం రాస్తాను అని చూస్తున్నారు కానీ నేనైతే ఏమీ రాయలేదు, జస్ట్ హ్యాపీగా ఉండు అని మాత్రమే రాశాను. ఇక్కడ హార్ట్లో ఏముంది అనేది తనకి ఆల్రెడీ తెలుసు.
నేనేదో సపరేట్గా రాసి చెప్పాల్సిన అవసరం లేదు అని నా ఫీలింగ్ అనమాట. సో నేనైతే ఏది రాయలేదు. షీ నోస్ ఇట్ వెరీ వెల్. జస్ట్ దూరంగా ఉన్నా సరే హ్యాపీగా ఉండు అని మాత్రమే రాశాను అంతే. ఎక్కడున్నా డిస్టెన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదండి హార్ట్కి. ఎక్కడున్నా సరే ఆ బాండింగ్ అనేది అయితే పోదు. కలవచ్చు, ఇండియాలో కలవచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద డిస్టెన్స్ అయితే కాదు. వాళ్ళది గుంటూరు, మనది నెల్లూరు. ఇండియా వెళ్ళిన ప్రతిసారి కలవచ్చు కావాలనుకుంటే. సో ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి అంతే. క్యూరియస్గా చూస్తున్నారు, నేనేదో చాలా రాసేస్తున్నానని ఫీల్ అయ్యారనమాట. నేనైతే ఏమీ రాయలేదు, జస్ట్ 2 ముక్కలే రాశాను. అలా అందరూ ఎవరి ఫీలింగ్ వాళ్ళు అలా దాని మీద రాశారనమాట, తనకి మెమరబుల్గా ఉంటుంది అనేసి. అది వీళ్ళున్న ఫ్లాట్స్లో ఉన్న నార్త్ వాళ్ళు, ఇండియా నుండే కాకపోతే నార్త్ వాళ్ళు అనమాట వాళ్ళు. బట్ స్టిల్ వాళ్ళు కూడా బాగానే క్లోజ్ అయ్యారు వీళ్ళకి. మౌనిని మాత్రం ఎంత పిలిచినా సరే అస్సలు వ్యూస్ రావాలి అదే కోరుకుంటున్నాను. కొంచెం పిలుస్తున్నాను, రావట్లేదు. దానికి మళ్ళీ 1000 వ్యూస్ రావాలి అని చెప్తుంది అనమాట. ఈ రోజుకి మాత్రం మన రోజా సెలబ్రిటీ అయిపోయింది. రాసిన ప్రతి ఒక్కరు అలా వచ్చి ఒక ఫోటో తీసుకుంటూ ఉన్నారనమాట. ఈ రోజు వరకు తనే సెలబ్రిటీ. మౌని రాస్తుంది, ఎంతసేపు రాసిందంటే రాస్తూనే ఉంది. మటన్ అంటది, చికెన్ అంటది, రాస్తూనే ఉంది. ఫుల్ ఫన్ చేస్తుంది బాగా. ఏదో చిన్న గిఫ్ట్ అలా గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ తీసుకుంటున్నారు. అందరూ ఫొటోస్ పోజ్ ఇస్తున్నారు అన్నమాట. పాపం చిన్నపిల్లలతో తీస్తున్నాము, వాళ్ళు సరిగ్గా తీసారా లేదని మళ్ళీ చెక్ చేసుకోవడం కూడా. ఇప్పుడు మాత్రం ఒక మంచి టెస్టే పెట్టారు. అందరి గురించి చెప్పాలని చెప్పారు. జస్ట్ నేను మీరు కూడా చిన్న చిన్నవి పెట్టాను నేనైతే. మటన్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది. టెర్రస్ పార్ట్నర్ మౌనిక. ఓకే, ఇద్దరం బాగా తెలుసు. తేజు గురించి లాస్ట్ లో చెప్పరా మౌనిక. అయ్యో సీన్ రాకసది. చెప్పండి చెప్పండి. మౌనిక కింద నవ్వులు ఉంటాయి, ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తుంది. నిహారికకి నేను చిన్నక్కని ఈ మధ్య కొంచెం తగ్గింది, బిజీ అయిపోయింది. అది ఆఫీస్కి వెళ్తున్నాను అవసరమైనప్పుడు బాగా చేస్తుంది. చెప్తుంది కదా వినండి. ఎన్నిసార్లు కొట్టుకున్నా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. తేజు కూడా రీసెంట్ గానే పరిచయం అయింది కానీ బాగా క్లోజ్ అయిపోయింది. తేజు రోజు కాల్ చేస్తుంది, మాట్లాడుతుంది, ఇండియాలో ఉన్న టచ్ లో ఉంటది, ఉంది కూడా. నీరజ ఒక చిన్న క్యూట్ గిఫ్ట్ ఒకటి ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది పర్సనల్గా. ఏంటి అనేది చూద్దాం. బాగా చేస్తుంది కదా తన, క్రోషెట్ బాగా చేస్తుంది అనమాట. బాగా చేస్తుంది. రోజా అనేసి ఏం రాస్తుంది. అయిపోయింది. అందరూ అలా కూర్చునేసి ఏదో చక్కగా మాట్లాడుకుంటూ ఫన్నీగా గేమ్స్ ఆడదాం అనేసి స్టార్ట్ చేశారు. ఎక్కడున్నా సరే మేము మాట్లాడుతూనే ఉన్నాం అనమాట. రోజా నేను మాత్రం ప్రతి క్లిప్లో ఈరోజు వీడియోస్ చూస్తుంటే నాకు అనిపించింది, ఎక్కడ ఆ కార్నర్ ఈ కార్నర్లో ఉన్నా సరే ఏదో ప్రతి దగ్గర మాట్లాడుతూనే ఉన్నాము. ఇక్కడ మన గేమ్స్ కండక్ట్ చేస్తుంది మాత్రం కీర్తి అనమాట. కానీ ఇది బాగా అనిపిస్తుందండి, దేశం దాటి వచ్చి ఇంత దూరంలో ఉండి ఇంతమంది కలిసి ఉన్నాం కదా. అందరూ కలిసి ఇలా చిన్న చిన్న పార్టీస్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ప్రతిదీ అలా చేసుకోవడం బాగుంటుంది. సెండ్ ఆఫ్ అయినా, కష్టమైన, బాధైనా అన్నిట్లో కొంచెం తోడుగా ఉండడం అనేది బాగా చిన్న అంతాక్షరి అనమాట. ఓడిచ్చి ఓడికి తగ్గట్టు సాంగ్ పాడాలి అంతే. తన ఒక లైన్ చెప్పేసి కన్ను చేయమని చెప్తున్నారు రోజా గారు. తన పేరు కూడా రోజారెడ్డి.
నీరజ కూడా బాగా పాడుతుంది సాంగ్స్. బాబాని ఓడిచ్చారు. తను ఏదో పాడాలనుకుంటే అసలు పాడనివ్వలేదు. అందరూ తలా ఒక సాంగ్ చెప్తున్నారనమాట. తను ఏం చేయలేక వెళ్ళిపోయి మళ్ళీ కూర్చుండిపోయింది. దీని పేరు దివ్య. మంచి చిల్డ్ పర్సన్ అనమాట. హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు. మంజుల గారు అలాగే తర్వాత డబ్ స్మాష్ అనమాట. కొద్దిసేపు అలా గేమ్ ఆడాము. ఫన్నీ థింగ్స్ మాత్రమే పెట్టాను. ఇదైతే గెస్ట్ చేయండి మీరు. మీకే వదిలేసాను ఈ టాస్క్ అయితే. జస్ట్ గెస్ట్ చేయండి. చిన్న పాప ఇలా అనాలనుకున్నప్పుడు యాక్చువల్లీ తను వినడమే తప్పు వినేస్తుంది అనమాట. పక్కన వాళ్ళు చెప్తున్నారు, బట్ స్టిల్ తను వినడమే తప్పు వినేస్తుంది. పిల్ల జమీందార్కి అనమాట అంతా చేసింది. యాక్చువల్గా జమీందార్ని చెప్పడానికి కోసం తను అలా పోజ్ పెట్టింది అనమాట. అదేమో అమ్మవారిలాగా కనిపించింది మాకు. బట్ ఫన్నీగా అనిపించింది, బాగా సరదాగా అనిపించింది. మన రోజా చూడండి, ఒకే దెబ్బతో చెప్పించేసింది. ఇలా ఫన్నీగా జరిగిపోయిందండి. సరదాగా అలా కంటిన్యూ అయిపోయింది. కొంచెం రీల్స్ అవి చేసుకుంటూ రోజా ఇండియా వెళ్ళింది. బట్ స్టిల్ హ్యాపీగా హెల్దీగా ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇంతకు వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.